మీ కన్నబిడ్డలను ప్రభుత్వ బడులలో విద్యా సంస్థల్లో చదివించుకోవడానికి ఒప్పుకోరు. కానీ అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు కావాలంటారు సిగ్గులేని సన్యాసులు. ఎవరాళ్ళు అనుకుంటున్నారా? నిజాన్ని అబద్ధం చేయడం నిత్యనూతనంగా అఘోరులకు అత్యవసరం పాపం. ఆకాస్త కళ్ళు ఎందుకు ఉంచారు అందభక్త బుద్ధుడికి? ఆ ముఖం కూడా మూసేయచ్చుగా. గత 10 సంవత్సరాల్లో 93,100 స్కూళ్ళు మూసివేసేసిన బీజేపీ ప్రభుత్వం మోడీ. గవర్నమెంట్ టీచర్స్ తమ పిల్లలను ప్రభుత్వ స్కూల్స్లో బడుల్లో చదివించకపోతే జాబులే తీసేయండి, అవసరం లేదు ఇంకా వాళ్ళకు. పే బ్యాక్ టు ద సొసైటీ అనే అంబేద్కర్ మాట తెలియని దేశద్రోహులు టీచర్స్. ఇంకెందుకు గవర్నమెంట్ స్కూళ్ళని మూసివేయండి అని ఉద్యమాలు చేయండి. అన్ని రకాల విద్యా సంస్థలు, బడులు, హాస్టల్స్లో అత్యాచారాలు. కోతులు చెట్ల మీద వేలాడినట్టు వెళ్తున్నారు స్టూడెంట్స్. కోతులకు, కుక్కలకు, ఆవులకు ఉన్న కనీసం స్వేచ్ఛా సౌకర్యం ఆడపిల్లలకు లేదు. ఉద్యమకారులు ఇకపై చేయవలసిన పని ప్రైవేట్ స్కూల్లో రిజర్వేషన్లు కావాలని కోరండి. కక్కుర్తి సంక్షేమ పథకాలు కూడా కడగంట్లు ఎట్లాగో పోయినాయి. గవర్నమెంట్ హాస్పిటల్లో శవాలను మోయడానికి అంబులెన్స్లు కూడా లేవు, బైకుల మీద తీసుకెళ్తున్నారు. శాటిలైట్ ఛానల్స్ మతోన్మాదానికి పూజలు చేస్తున్నాయి.